గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలదిని వెనకలకు పోస జలదిని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడలిసిన భూదండ. దుస్వప్నఘాతంచ, దుస్వప్నాలు కలుగుతాయి ఒక్కొక్కప్పుడు. ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితము అన్వయము కాదు. అన్వయము కాకుండా వారు రక్షింపబడతారు. అంత గొప్పది నదీ స్నానం. అటువంటి దుస్వప్నమును పోగొట్టడం ఒకటైతే తపశ్శక్తిని ఇస్తుంది. తపశ్శక్తి అంటే మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఎక్కడికో అరణ్యానికి వెళ్ళిపోయి కూర్చోమ్మని కాదు నా ఉద్దేశ్యం. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి అన్ని రకాలైన ఇంద్రియ ఉద్ధతులను పక్కన పెట్టి పరమ ప్రశాంతంగా మనస్సు ఏ వస్తువుని మీరు ఆలంబనంగా ఇచ్చారో ఆ ఆలంబనంగా ఇచ్చినటువంటి వస్తువునందు తదేక దృష్టితో నిలబడి దానితో తాదాత్మ్యత చెంది చిట్ట చివరికి ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడుపోయి ఒక్కటిగా మారిపోగలిగినటువంటి శక్తి దేని నుండి ఉత్పన్నమవుతుంది అంటే నదీ స్నానము వలన కలుగుతుంది. అందుకే ఇది చాలా గొప్ప ప్రక్రియ. తపస్సు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి కూర్చోమ్మని కాదు నా ప్రతిపాదన. శృణ్వంతపః అని మనకి శాస్త్రంలో ఒక మాట, వినుట తపస్సు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, గురువుగారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడడం ఒక గొప్ప విషయం అయితే ఆ మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట కూడా అనవసరంగా జారిపోకుండా చెవులు దొప్పలు చేసుకుని పట్టుకుని లోపలికి తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞ, దాని యందే మనసు పెట్టి కూర్చోగలిగినటువంటి లక్షణము ఉత్పన్నమైతే అలా ఎంతసేపు కూర్చుని విన్నాడో అంతసేపు తపస్సు చేశాడనే పిలుస్తారు. అందుకే శృణ్వన్ తపః. ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు, గొంతు కూర్చున్నాడు, రెండు మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకున్నాడు, ఆవు యొక్క శిరముల నుండి పాలని స్రవించేటట్టుగా పితుకుతున్నాడు. కానీ ఎవరితోనో మాట్లాడుతుండడంలో ఇప్పుడు ఆ శిరములను పట్టి లాగినప్పుడు వచ్చినటువంటి పాలు మాత్రం బిందెలో పట్టలేదు, నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తాను ఎంత పరిశ్రమ చేసినా ఆ శిరములలో నుంచి లాగినటువంటి పాలు బిందెలో పడకుండా పక్కన పడిపోతే ఎలా నిష్ప్రయోజనమైపోతాయో అలా ఎంత పవిత్రమైనటువంటి విషయమైనా సరే అది వినడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనస్సు దాని మీద నిలబడేటట్టుగా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించిన వాడు ఎవరుంటాడో వాడు కొన్ని వేల గ్రంథములు చదివినటువంటి వాడితో సమానం. అన్ని విషయాలను తెలుసుకుని లోపలికి పుచ్చుకోగలుగుతాడు. కేవలం శరీరం వచ్చి కూర్చుందనుకోండి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది, ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినేది చెవిలిలోంచి లోపలికి వెళ్ళవలసినది వెళ్ళటం లేదు, ఎక్కడికో పోతోంది మనస్సు, లోపలికి వెళ్ళదు. అప్పుడు శరీరం అక్కడ కూర్చోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకే శృణ్వంతపః, కూర్చుని వినడం తపస్సు. ఎప్పుడైనా సరే ఆ మనసుని నిలబెట్టడం అనేటటువంటిది సాధ్యమైందా ఆ వ్యక్తి ఎందులోనైనా సరే ఉత్తీర్ణుడైపోతాడు. పూజకెళ్ళి కూర్చున్నాడా, మనసు పెట్టి పూజ చేయగలడు. ధ్యానంలో కూర్చున్నాడా, ధ్యానం చేయగలడు. చదువుకుంటున్నాడా, పుస్తకంలో ఉన్నది తనలోకి వెడుతుంది. ఒక వస్తువుని పరిశీలిస్తున్నాడా, దాన్ని ఆశాంతము కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా పరిశీలించగలడు. ఒకటి వినడానికి వెళ్ళాడా, బాగా వినగలడు. ఒక విషయాన్ని చూస్తున్నాడా, బాగా చూడగలడు. ఇది ఇంద్రియముల యొక్క శక్తి కాదు, వెనక ఉన్నటువంటి మనసు పొందినటువంటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకి తపస్సు అని పేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానం చేసినప్పుడు ఆ నదులలో ఉండేటటువంటి ఉదక స్పర్శ చేత అటువంటి తపశ్శక్తి అంకురిస్తుంది అని. 10వది మేధ. మేధ అన్న మాటకు అర్థం జ్ఞాపక శక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే తాను ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు. విన్న విషయాన్ని 10 మార్లు లోపల అదే పనిగా తిప్పుతుంటే విషయం జ్ఞాపకంలో ఉంటుంది. కాదు, అసలు ఏ విషయాన్ని చూడనివ్వండి మరిచిపోడు, అలా జ్ఞాపకం ఉంటుంది. మనస్సు దాన్ని ముద్ర కింద పట్టుకుంటుంది.
అలా పట్టుకోగలిగినటువంటి శక్తి, అలా ధ్యానం చెయ్యగలిగినటువంటి శక్తి, ఎప్పుడో విన్న విషయం, ఎప్పుడో చూసిన విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే మళ్ళీ అది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞకి మేధ అని పిలుస్తారు. ఈ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, మేధాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానము చేత వస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు భారతదేశాన్నంతటినీ కూడా పాదచారి అయి పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ పవిత్ర జలాలున్నా సరే అక్కడక్కడ ప్రయత్నపూర్వకంగా వెళ్ళి గురుకులిడుతుండేవారు. వారి జ్ఞాపక శక్తి అసాధారణం. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక్క విషయం చూసిన, చదివిన వారు మర్చిపోరు. అంత జ్ఞాపకం పేరుతో కలిపి. ఎక్కడిది అంటే ఆ నదుల యొక్క స్నానము వలన, ఆ నదీ జలముల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత జ్ఞాపక శక్తి కలుగుతుంది. అందుకే మేధ. అలాగే నదీ జలములకు ఒక విశేషం ఉంటుంది. శ్రద్ధావా ఆపహ అంటుంది వేదం. నీటి నుండి ఏం కలుగుతుంది అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలగడం అంటే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రం చెప్పినటువంటి మాట ఏది ఉందో అది, గురువుగారు చెప్పినటువంటి మాట ఏది ఉందో అది పరమ సత్యములు. వాళ్ళ నోటి వెంట అసత్యాలు రావు. శాస్త్రం చెప్పింది సత్యం, గురువుగారు చెప్పారు సత్యం అన్న నమ్మకంతో దాన్ని అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ కలిగితే ఏమవుతుంది అంటే సా శ్రద్ధ కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడు జీవితంలో పొందలేనిది అన్నది ఉండదు. సమస్తము చేకూరుతాయి. ఎక్కడి నుంచి చేకూరుతాయి అంటే అదిగో ఆ గురువు గారి మాట, శాస్త్రము చేత చెప్పబడిన మాట, సత్యములు అన్న పూనిక కలగడం చేత. ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానం చేయడం చేత వస్తుంది. అందుకే ప్రతినిత్యము నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి పుణ్యకర్మాచరణమునందు విశేషమైనటువంటి అనురక్తి కలుగుతుంది.